ఉన్నొక్కగానొక్క కొడుకుని అట్ట పట్నం ఎందుకు పంపించినావయ్యా? ఆడు కూడా మనతో పాటు పనిచేస్తే ఇంకో చెయ్యి సాయంగా ఉండేది కదా. పిచ్చిదానా, ఆడికి మనం రక్తం పంచామే, చెమట పంచకూడదు. మనం కట్టబడితే ఆడు సుఖంగా ఉంటాడు. ఆడు సుఖంగా ఉంటే మనకు కట్టవే తెలీదు. అయినా ఆడిని పట్నం పంపించింది ఆడేదో సంపాదించి మనల్ని భుజాల మీదకి ఎత్తుకుంటాడని కాదే, ఆడి కాళ్ళ మీద ఆడు నిలబడతాడని. కనీసం కన్ను మూసేవరకైనా ఆడి కంటికి రెప్పలా చూసుకుందామే. తినయ్యా ముందు. ఏమోనయ్యా, ఆడెట్టుకున్నాడో ఏంటో, బిడ్డను చూడాలనిపిస్తుందయ్యా. పేరేంటో? సిలక్క. సిలకని పావురంలో నవ్వుతావేంటి? పెళ్ళయిందా? నాకే కాదు, మా అమ్మకు కూడా అవ్వలేదు. అదేంటి? కూతురికి పెళ్ళవ్వకుండా తల్లి పెళ్లి చేసుకుంటే బాగోదని ఆగిపోయిందిలే. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? నాకిద్దరు అన్నయ్యలున్నారు. ఓ, వార్నర్ బ్రదర్సా? కాదు, కార్నర్ బ్రదర్స్. ఏం చేస్తుంటారు? పెద్దాడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబులా? కాదు, ఖైదీ. చిన్నోడు సిటీ బస్లో కండక్టరా? కాదు, పిక్ పాకెటర్. తూ నీ అయ్యా, ఏం ఫ్యామిలీ మీది? మీ ఫ్యామిలీలో అందరూ నెగిటివేనా? ఒక్కరు కూడా పాజిటివ్ లేరా? ఎందుకు లేరు? నేనున్నాగా, HIV పాజిటివ్. వామ్మో, నిన్ను వెరైటీ సమోసా అనుకున్నానుగా, నువ్వు వైరస్ సమోసానా? నీలాంటి దాంతో పెట్టుకున్నందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. ఏంటినా? అదేంటి బాబు గారు, కాలుకి దానం పెట్టుకునే వాళ్ళు చూశాను, చేతులకు దానం పెట్టుకునే వాళ్ళని చూశాను. మీలో చెప్పులకు దానం పెట్టుకునే వాళ్ళు మాత్రం మిమ్మల్ని చూస్తున్నానండి. ఒరే ఎర్రి నాగన్న, మనకి దారి చూపించేది, మనకి నడక నేర్పించేది, నలుగురిలో మనల్ని నిలబెట్టేది చెప్పులేరా. అందుకే చెప్పులు దేవుడితో సమానం. దేవుడు కూడా చెప్పులు వేసుకుంటాడు. అందుకే వాటిని మనం నెత్తి మీద పెట్టుకుంటాం, కొట్టుకుంటాం, దండం పెట్టుకుంటాం. ఒరే, చెంప దెబ్బ తిన్నోడు బాగుపడ్డాడో లేదో తెలియదు కానీ చెప్పు దెబ్బ తిన్నోడు మటు ఖచ్చితంగా బాగుపడతాడరా. చెప్పులు మనకు దారి చూపించడమే కదరా, దారి తప్పినోడు కూడా దారిలో పెడతాయి. జులాయిగా తిరుగుతున్న నన్ను ఒకరోజు మా నాన్న ఇదిగో ఈ చెప్పుతోటే పెడీలమని కొట్టాడు. అంతే, పచ్చి మంచినీళ్ళు కూడా మానేసి పొద్దుటి నుంచి ఆ చెప్పాక అలా చూస్తూ కూర్చుండిపోయాను. అప్పుడు వెలిగిందిరా నా మైండ్లో, వెంటనే మనం కూడా చెప్పులు సబ్బు పెట్టేయాలని. మెల్లో సైను మొల్లో తాడు అమ్మేసి సోలాపూర్ ఎక్కేసాను. వెంటనే చెప్పులట్టుకొచ్చి ఫుట్పాత్ మీద పెట్టి ఫుట్వేర్ పెట్టేశాను. ఈ రోజు మన టర్న్ ఓవర్ అంతా తెలుసా? సంవత్సరానికి 6 కోట్లు, 6 జిల్లాల్లో 66 షాపులు. ఒరే, చెప్పుడు మాటలంటే ఎవడైనా బాగుపడతాడో లేదో తెలియదు కానీ చెప్పు మాట అంటే ఖచ్చితంగా బాగుపడతాడరా. ఇప్పుడు చెప్పరా, చెప్పు గొప్పదా, చెప్పింది నేను గొప్ప ఉన్నా? చెప్పు గొప్పదే, చెప్పి మీరు గొప్ప. ఇంకోసారి మీ చెప్పు గురించి అడిగితే చెప్పించి కొట్టండి. పొద్దుటే లేసి ఎవడ మొఖం చూసాను తెలియదు కానీ కుక్కలు తెంపని చెప్పి అయిపోయింది నా బతుకు. చిచ్చే ఇదేంటి, ఎప్పుడు మన చెప్పు చేతుల్లో ఉండేవాడు ఈ రోజు ఎంత ఎమోషన్ అయిపోయాడేంటి? సగం తెంపిన చెప్పులాగా ఏదో తేడాగా ఉన్నాడు. ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా ఉండవే. ఇదొకటి. ఏమే, ఇంకా నీ చీర కట్టుకోవడం అవ్వలేదా? నీ కొడుకు కట్టుకోబోయే కోళ్ళు వచ్చి అన్ని కట్టుకుని వెళ్ళిపోయా కూడా నువ్వు కట్టుకుంటూనే ఉంటావా? అబ్బా, ఈ కుర్చీలో కుదిరి చావట్లేదండి, కొంచెం పట్టుకుంటారా? నీ కంటికి నేను బాత్రూమ్ చెప్పుల్లా కనపడుతున్నానా? అయినా నీ పెచ్చ కాకపోతే కాలుకున్న చెప్పులు చూస్తాడు కానీ కట్టుకున్న చీర ఎవడు చూస్తాడే? చెప్పును బట్టి మనిషి స్టేటస్ చెప్పేయచ్చు. అరే చెప్పు తెగిందయ్యా. అయ్యో అయ్యో అయ్యో, శుభమాని శుభకార్యానికి వెళ్తుంటే ఈ అశుభకార్యం ఏమిటండి? ఏమయ్యా, తెగింది చెప్పే కదా, ఏదో సంబంధం తెగినట్టు మాట్లాడతావేంటి? అయ్యో, మీకు మ్యాటరు తెలీదు. అసలే ఆయన బాటా బంగారాజు గారు. ఆయన కాళ్ళు లేని వాడిని అయినా నమ్ముతాడు గాని కాళ్లకు చెప్పులు లేని వాడిని అస్సలు నమ్మడండి బాబు. నీ చెప్పులు నాకి? అమ్మో వద్దండి బాబు, కనిపెట్టేస్తాడు.
ఇప్పుడు ఏం చేద్దామయ్యా? షాప్కి వెళ్ళి కొనేంత టైం కూడా లేదు కదా. ఏం చేస్తాం, ఆ దేవుడే మనకి ఏదో ఒక మార్గం చూపించాలి. అంటే గుళ్ళోకి వెళ్ళి చెప్పులు. పిల్ల షోకేసులో చెప్పులుగా చాలా కలగా ఉంది. అబ్బా ఆ పోలిక మార్చండి. అలాగే లేవే, మావాడు కూడా సోలాపూర్ చెప్పులాగా సోగ్గా ఉంటాడు. అంతా నా పోలికే. మావాడే ఫోన్ చేసినట్టున్నాడు. ఒరే కన్నా, నీ గురించే మాట్లాడుతుంటే నువ్వే ఫోన్ చేసావురా. 100 ఏళ్ళు నీకు మంచి సంబంధం చూశాను. పాప పేరగాని చెప్పులాగా మంచి పద్ధతిగా ఉందిరే. వచ్చే నెల హైదరాబాద్ పెళ్లికి వస్తున్నాను. ఈ లోపు సెటిల్ చేసేస్తాలే. నాకు సంబంధం నిన్నెవడు చూడమన్నాడు? నేను లవ్ మ్యారేజే చేసుకుంటా. లవ్ గివ్ అన్నావనుకో, బాటా చెప్పెట్టి బాధేయగలను. నేను చూసిన సంబంధం చేసుకో. నీ సంబంధంతో నాకు సంబంధం లేదు. నా సంబంధం నేనే చూసుకుంటా, ఉంటా. మీ వాడేదో ప్రేమదోమ అంటున్నాడు. ఏమండే, షాపులో కస్టమర్ 90 రకాలు చూస్తారు. చూసిన ప్రతి వాడు కొండ కదా. ఈడు కూడా అంతే. కాకపోతే ఈడు కస్టమర్ కాదు, కటింగ్ మాస్టర్. అదో సరదా, ఇదో దురదా. ఏటి గుళ్ళో చెప్పులు కొట్టుకొచ్చారా? భలే కనిపెట్టేశారే. ఏటి లేడీస్ చెప్పులు కొట్టుకొస్తే కనిపెట్టలేమేంటి? అది బావగారు చెప్పు తెగిపోయిందని. చెప్పు తెగిపోయినప్పుడే సంబంధం తెగిపోయింది. అన్నయ్య గారు ఒక్కసారి ఆలోచించండి. అమ్మా, నా మాట బాటా రేట్ లాంటిది. బార్గెనింగ్ ఉండదు. కాళ్ళు చూసే కాలజ్ఞానం, చెప్పులు చూసి చరిత్ర చెప్పేయగలను. పంతులు గారు పంపించండి. చిత్తం ఇంకా ఇక్కడే ఉంటే మన చర్మం తీసి చెప్పులు కుట్టించుకుంటాడు. పదండి. ఎవడైనా లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వెళ్తాడు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్లోంచి బయటకు వచ్చావా? చూడటానికి చిత్రంగానూ వినటానికి విచిత్రంగానూ లేదు. తప్పదు బ్రదర్, నా హృదయం పెద్ద తేనె తొట్ట లాంటిది. నా రాణి ఈగ కోసం ఎదురు చూస్తున్నా. తను ఎక్కడుందో, ఎప్పుడు ఇక్కడొచ్చి వాళ్తుందో అప్పుడు. చివరికి దొరికేది కందిరేగే. ఎటెళ్ళిందబ్బా? ఏయ్ పిల్లలు, సార్ ఆంటీ వస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే మీకు చాక్లెట్స్ ఇస్తా. టోకెన్ నంబర్ 1. ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఇన్. కూర్చోండి. ప్రాబ్లం ఏంటి? హలో, నీ ప్రాబ్లం ఏంటయ్యా? అదే అర్థం కావట్లేదు డాక్టర్. నువ్వు చెప్పకుండా నీ ప్రాబ్లం నాకెలా అర్థమవుతుందయ్యా? చెప్పు. అన్నం తిన్నాక అస్సలు ఆకలేదండి. అవునా? తర్వాత దాహం కూడా వేస్తుంది కదా? కరెక్ట్. ఇంకా రాత్రిపూట విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది డాక్టర్. మార్నింగ్ మెలకు కూడా వచ్చేస్తుంది కదా? అరే భలే కనిపెట్టారే. ఇంకా మాట్లాడుతుంటే మనుషులు అస్సలు కనిపించారండి. ఎప్పుడో ల్యాండ్ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు. ఈడికి నాడీ మండలంలో నరం ఎక్కడో తెగినట్టుంది. చేస్తా, ట్రీట్మెంట్ చేస్తా. ఏయ్, నీ బీపీ చూస్తుంటే నాకు బీపీ రేజ్ అవుతుంది. ఒరే, నువ్వు డాక్టర్తో చూపించుకోవడానికి వచ్చావా, సిస్టర్ను చూడడానికి వచ్చావా? నువ్వు ఇంకొక నిమిషం నా కళ్ళ ముందున్నావంటే నీకు నేను ఏం ఆపరేషన్ చేస్తానో నాకే తెలీదు. కట్ చేసి పారేస్తా. గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! ఇంతకీ పేరు చెప్పలేదు. ఈడియట్! నేను అడిగింది మీ పేరు కాదు, తన పేరు. గెట్ అవుట్!
పేషెంట్లను పంపించమ్మా, ప్రేమికులను కాదు. సారీ డాక్టర్.